హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీధర్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ జి శ్రీధర్ రెడ్డి. ఇన్ని రోజులు శ్రీధర్ ప్రాపర్టీస్ అనే పేరుతో మీ ముందుకు వచ్చిన నేను ఇక నుండి ది ఫార్మ్ క్లబ్ బై శ్రీధర్ ప్రాపర్టీస్ అనే సరికొత్త పేరుతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ పేరు మార్పు వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో ఈ వీడియోలోని, అలానే ఇక ముందు రాబోయే వీడియోల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన ఈ సరికొత్త ఫార్మ్ క్లబ్లో మొట్టమొదటిసారిగా వస్తున్న అతిథులు, అద్భుతమైన వ్యక్తులు శ్రీ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. వీళ్ళు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉండే ఫైట్ కొరియోగ్రాఫర్స్. వీరి ఇద్దరి ఆలోచన, మాట, పని ఎప్పుడూ ఒకటే. ఒక రకంగా చెప్పాలంటే వీరి శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే. వీళ్ళు ఇంత బిజీగా కెరీర్లో ఉన్నప్పటికీ ఒక చక్కటి ఫామ్ ల్యాండ్లో ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకుని స్లో లివింగ్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసారు. ఈ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొలంలో నుంచి పక్క నవ్విందంట లేచి పొలం. మీ ముత్తాత కూడా ఇది నాదే అన్నాడు. లేడు, మీ తాత అన్నాడు లేడు, మీ నాన్న అన్నాడు. లేడు, నువ్వు అన్నావు, అందుకు నవ్వు వచ్చింది. మా ఫామ్లోకి వస్తే చెప్పులు ఉండవు, అచ్చా, సెల్ ఫోన్ ఉండదు, బట్టలు ముతక బట్టలే ఉండాలి. సెల్ ఫోన్ లో వాళ్ళు నాట్ అలౌడ్ అన్నారు చూసారా? సగం దరిద్రం పోయింది. ఆ, 2025లో 26లో కొంటాను. నాకు 30 నాటికి ఒక 3 టైమ్స్ అవుతుందా, 4 టైమ్స్ అవుతుందా అని అడుగుతారు. ఇప్పుడు అనాలి 2034 నువ్వు ఉంటాను గ్యారెంటీ ఉందని అడుగు. ఆ భూమితోటి అలా అలా కలుపు తీస్తున్నా, ఏదైనా పని చేస్తున్నా, భూమిలో కలుపు మొక్కలు తీస్తున్నప్పుడు తొలుతున్నప్పుడు భూమాత అనుకుంటుంది తల్లి కాళ్ళు నొక్కుతున్నట్టుగా. కాళ్ళు నొక్కుతున్నట్టు ఉంటుంది. తల్లి కాళ్ళు నొక్కుతుంటే ఎంత ఆనంద పడుతుంది. అదిరింది ఎగ్జాంపుల్. ఏదో మేము కూడా నువ్వు చేసిన ఫామ్ ల్యాండ్ కూడా ఇప్పుడు చూసాం యూట్యూబ్లో. చాలా జెన్యూన్ గాను ఆ ప్లేస్కి వెళ్తే నాకు శాంతి పడుద్దని ఫీల్ ఉంది. అందుకే యాక్చువల్ ఆ ఉద్దేశంతో ఇద్దరు మాట్లాడాలి. ఆ మాటలో స్వార్థం ఉండదు, చెబితే కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా శ్రీధర్ మీ మంచి వెంచర్ గురించి, మంచి ఫామ్ ల్యాండ్ గురించి చెప్పినప్పుడు మీరు ధైర్యంగా పోతారని మేము కోరుకుంటున్నాం. మాస్టర్ నమస్తే. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. 5 ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ వాటర్. అంటే యాక్చువల్ మేము చాలా ఇంటర్వ్యూ చేసాం కానీ మాస్టర్ ఫస్ట్ టైం వాటర్ లో కూర్చోబెట్టి ఇలా మాట్లాడటం లేదు. థ్యాంక్ యూ. స్నానం దీనిలో చేస్తాం అనమాట. 1 అవర్ వాటర్ లో కూర్చుంటాం అనమాట. ఓహో, ఎందుకంటే మనిషి వాటర్ మన కనెక్టింగ్ ఉంది కాబట్టి, మన జీవనం నడుస్తుంది కాబట్టి. అవును, మన బాడీలో 70% వాటరే కదా మాస్టర్. సహజత్వానికి, మీ డౌన్ టు ఎర్త్ మనస్తత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు నేను లైవ్ లో చూపించబోతున్నా మాస్టర్. అదేంటంటే ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇదేంటి ఇదిగో ఇది మాస్టర్స్ వాడే ఫోన్ అండి. ఇది మనందరం, అంటే మీరు దాదాపుగా ఒక 15 సంవత్సరాలు, 15-20 సంవత్సరాలు ఫస్ట్ వచ్చిన మోడల్. దీంట్లో వాట్సాప్లు రావు, వీడియోలు రావు. సో డిజిటల్ డీటాక్సికేషన్కి నిలువెత్తు నిదర్శనం వీళ్ళ లైఫ్ స్టైల్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. మాస్టర్, అసలు ఈ ఫోన్తో మీరు ఎలా బతకగలుగుతున్నారు? అంటే చాలా మంది మేము ఇప్పుడు మీ చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు, అసలు ఫోన్ లేకుండా, వీడియో చూడకుండా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకుండా, యూట్యూబ్ రీల్స్ చూడకుండా మనిషి శ్వాస వేసి తీసుకోకుండా బతకగలరు. కానీ ఇవి నేను చెప్పిన ఈ 4-5 లేకుండా బతకలేడు కదా. మీరు ఎలా బతుకుతున్నారు? అదేనంటే చిన్నగా చెప్పాను కదండి, కొత్తగా మీరందరూ అలా ఉండాలి కాబట్టి మేము అలా ఉండకూడదు అనుకోవటం. జస్ట్ కొంచెం కాంట్రాస్ట్ ఆపోజిట్. ఎందుకేనంటే మేము ఎక్కువ ఏంటంటే సెల్ ఫోన్ చూస్తాను కంటే ప్రపంచాన్ని పంచిపోతాలు ఎక్కువ చూస్తాం, మనుషులు మార్పును చూస్తుంటాం. మరి గాలి ఉన్న గుణం ఒక మనిషికి ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. అవునా? దాని ఉదాహరణకి ఒక సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి నేను వెళ్ళను, రాములకు చాలా మంచోళ్ళు, మీకే నేను ఉపయోగపడతాను అంటుందా గాలి? లేదు. అలాంటి గుణం ఒక మనిషికి ఉంటే అందరూ సమానంగా చూస్తుంది. ప్రకృతి అనేది మేము ఎందుకు పంచిపోతాం లైకింగ్ చేస్తాం అన్నమాట. భూమి మంచోళ్ళే నా మీద నడవండి, చెడ్డోళ్ళు నడవద్దు అంటుందా?
అవును. తల్లి నీలాంటి గుణము నాకు రావాలని నిరంతరం ఆ భూమి మీద నడుస్తూ ఒక స్మరిస్తాం. అనాలి, నీలాంటి గుణం అందరిని యాక్సెప్ట్ చేసి అందరు సమానంగా చూడాలి. ఆకాశమైన గొడుగు ఉందే, నా గొడుగు కింద మంచోళ్ళు ఉండండి, చెడ్డోళ్ళకి నేను ఉండొద్దు అంటుందే. అవునండి. అట్లా నీరు, గాలి, ఆకాశం, అగ్ని ఎన్ని పంచిపోతాలు ఎంత ధర్మంగా ఉంటున్నాయి. వాటిలో నుంచి తయారై వచ్చిందే కదా మనం. అవును. నువ్వు ఎంత అధర్మంగా ఉంటున్నావు కాబట్టి అందుకని పంచిపోతాలకు మనం దగ్గరగా చెట్లు, పంచభూతాల దగ్గర అవ్వాలంటే ఫస్ట్ ఇల్లు వదిలిపెట్టి కొంచెం బయటికి రావాలి, ప్రకృతిలో జీవించాలి. పాములాండ్కి రావాలి. అలాంటి మంచి మంచి వెంచర్స్ మంచి మంచి వెంచర్స్, పాము వెంచర్స్ అవును మాస్టర్. ఒక ఎకరంలో అంటే గట్టి చెట్లు వేసి ఉండాలి చూడు. అవునండి. మనం ఇట్లాంటి ఒక పాము ఎకరాలు కొనుక్కోలేకపోయినా కానీ అవును మాస్టర్. కానీ అలాంటి ఒక మంచి వెంచర్లో కొంచెం ఒక 300 గజ 400 గజ కొనుక్కొని అవునండి. ఆ 300 గజ నువ్వు కొనుక్కున్నావంటే నువ్వు 300 ఎకరాలు నువ్వు తిరగచ్చు. అదే అదే ఈ సందర్భం అదే మాస్టర్. కొంత ఏమవుతుందంటే మాస్టర్, కొనుక్కోగలిగిన వాళ్ళు పెద్ద మొత్తంలో 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు కొనుక్కుంటున్నారు. వీళ్ళకి కొనుక్కోలేని వాళ్ళు అరే మేము అది ఆ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామని ఫీలింగ్ అవుతుంది. ఒకవేళ కొంతమందికి ఏమవుతుందంటే, అంటే మీరు కొంత టైంని ఇలాంటి సింపుల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు కాబట్టి మీకు జరుగుతుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే కొనుక్కున్న వాళ్ళు ఫార్మింగ్ చేయలేకపోతున్నారు, లేదంటే లోపల ఒక్కల వ్యక్తులు ఉండలేరు. ఎస్, ఎందుకంటే మేము కొంచెం చిన్నప్పుడు విలేజ్ నుంచి పొలం పని చేసే కాబట్టి మాకు ఈ పొలాలు మేము ఇద్దరు అవునండి. పక్షులు, బురద అంతా మాకు అలవాటు ఉంది. అలవాటు ఉంది. సడన్ గా టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు టౌన్ నుంచి ఎదుర్కోలేరు. లేడీస్ పిల్లలతో కొంత ఇలాంటి లైఫ్ ని లీడ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి సొల్యూషన్ కూడా మనకి మార్కెట్ లో ఉంది. అంటే ఇప్పుడు ఎట్లా మీరు కూడా కొన్ని వీడియోలు చూసాము బెదరు, మీ కొన్ని ఫామ్ ల్యాండ్స్, కొన్ని మంచి మంచి వెంచర్స్ కూడా మీరు షూట్ చేశారు. అవునా? ఆ వెంచర్స్ కూడా కొన్ని చూసినప్పుడు కూడా మాకు కూడా చూసిన మనసు హత్తుకుంటుంది. యాక్చువల్గా అవునా? కొంతమందికి అలాంటి కూడా దృష్టిని మీరు తీసుకెళ్తున్నారు. అవునండి. బట్ మీరు సినిమాలో ఉంటూ కొంచెం నేచర్ దగ్గర ఉంటూ అలాంటి నేచర్ ల్యాండ్స్ ఏదైతే షూట్ చేసుకుంటున్నారు. అవునండి. బట్ కొంతమందికి తెలియకపోవచ్చు అది. అంటే నాకు ఫ్లాట్స్లే, అపాయింట్మెంట్లే నాకు అందం ఆనందం అనుకున్న వాళ్ళందరికీ వీకెండ్ పిల్లలు తీసుకొని వెళ్ళి అట్లా వెళ్ళి అదిగో బొప్పాయి వచ్చింది, మా బొప్పాయి ఎడిది అక్కడ ఇటురా పర్లేదు, ఫ్రేమ్ లోకి వచ్చినా పర్లేదు, పర్లా పేవులోకి రావాలి. ఆయనే ఆయన మండిచే కాబట్టి ఆయన పేవులో రావాలి. మనం అంతా అవుట్ పేవులో ఉంటాం. ఇటురా అక్కడ ఇటురా. అలా వెళ్ళండి. చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, మా డ్రైవర్స్ అంటే బొప్పాయి అనేది అద్భుతమైన మాకు మెడిసిన్ అనమాట. ఇది మనకి అంటే పెద్ద బొప్పకాయ పొద్దున్నే మేము బొప్పాయిని తినందే మా జీవితం స్టార్ట్ అవ్వదు. ఇంటి స్టమక్లో బొప్పాయి కానీ తీసుకుంటే అద్భుతంగా మన లోపల ఉన్న జీర్ణ శరీరాలు కానీ మల విదేశం కానీ చాలా ఫ్రీగా మనం మూవ్మెంట్ అవుతుంది అనమాట. అందుకని మా చేలో చక్రయ్య ఎక్కువగా మేము బొప్పాయి వేసాము. చక్రయ్య పండిస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఐ లవ్ యూ బొప్పాయి. చక్రయ్య తీసుకో. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి మిమ్మల్ని చూస్తా ఉన్నాను. మీరు నేను ఒకే కాలనీలో ఉండేవాళ్ళం అప్పట్లో. ఉన్నప్పుడు మీరు మార్నింగే 5 o'clock అంతా లేచి పార్క్లో ఫైట్ ప్రాక్టీస్లు చేయడం, తర్వాత మీరు ఫారెన్ లాంగ్వేజ్ మూవీస్ కావచ్చు, లేదంటే అదర్ లాంగ్వేజ్ మూవీస్ చూడడం, దాని మీద నోట్స్ రాసుకోవడం, తర్వాత మీరు డ్యాన్స్ క్లాస్కి వచ్చి డ్యాన్స్ కూడా నేర్చుకోవడం. అంటే వృత్తి పట్ల మీకున్న నిబద్ధత, మీకున్న అకుంఠిత దీక్ష, ఇవి ఈరోజు మిమ్మల్ని ఇలా నిలబెట్టే మాస్టర్. అంటే ఇంత అద్భుతమైన జర్నీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇండియా మొత్తం మిమ్మల్ని గుర్తుపెట్టే స్థాయికి రావడానికి కారణం ఏంటని చెప్తారు మాస్టర్ మీరు? మాకు ఒక్కరోజు ఒక చెంటు పొలం లేదు తినటానికి. మా అన్నం ఆకలికైతే ఎవరు చూస్తారా, ఎవరు పెడతారని ఎదురు చూసిన రోజుల్లో భగవంతుడు ఇలా వచ్చాడంటే అలాంటి వైరాగ్యం ప్రతి మనిషికి ఉండాలి. అనుకున్న లక్ష్యం మీద, మనం అనుకున్న స్థలం మీద కొట్టాలి అనేది ఉండాలంటే నీ కడుపు మంట, కడుపు కాలాలి మాస్టర్. బాధపడకూడదు. ఆ కాలే దాన్ని మనం దాన్ని ఎలా మోల్డ్ చేసుకోవాలనేదే మా అభిప్రాయం అనమాట. సూత్ర ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా చాలా మంది నాకు అది లేదు ఇది లేదని డిప్రెషన్కి వెళ్తున్నారు. ఖచ్చితంగా మాస్టర్. అంటే చాలా మంది నాకు చదువు లేదని, నా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదు, లేదంటే నేను ఇలా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేవాడిని, అందంగా లేనని, ఇలా చాలా కారణాలు చెప్తా ఉంటారు కదా. సో అన్నిటిని రైట్. అంటే ఇప్పుడు గ్రామీణ నేపథ్యం మాస్టర్, పెద్దగా చదువులేని ఇలాంటి నేపథ్యం నుంచి ప్రపంచ సాంకేతిక నిపుణులు ఆల్మోస్ట్ ఆల్ ఏంటి పెద్ద పెద్ద కెమెరామెన్స్ కావచ్చు, పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళందరితో మీరు వర్క్ చేశారు. ఎక్కడెక్కడ కూడా మీకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, అరే ఎంత పెద్దలతో మనం వర్క్ చేయగలమా, ఎంత పెద్దలతో మనం మాట్లాడగలమా అని ఆ భయాలు మీకు ఎప్పుడు కలగలేదా? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రతి వాళ్ళ జీవితంలో ఎదిగే వాళ్ళందరూ కూడా అందరికీ యూస్ఫుల్గా ఉండే క్వశ్చన్ ఇది. చాలామంది డైరెక్టర్ల దగ్గర చేయాల్సినప్పుడు కూడా ఏంటంటే మనం వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోవచ్చు,
అనే భావనతోటి మనం వెళ్ళగలిగేటప్పుడు అందరూ మ్యాచ్ అవుతారు. ఉం. నాకేదో తెలుసు అనే భావనతో వెళ్తే నువ్వు చెప్పింది నాకు ఎక్కదు నాకు అనమాట. ఇది మనిషికి కావాల్సింది. సుపీరియారిటీ కాంప్లెక్స్ మనలో ఉందంటే ఆటోమేటిక్‌గా హ్మ్. అవతల నుంచి మనకి ఈగో వస్తది తప్ప ఆ, రావాల్సిన రిజల్ట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏలుముద్రగాళ్ళమి, ఒక గేదెలు మేకలు కాసుకునే మమ్మల్ని గొప్ప గొప్ప మహానుభావులు పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర పనిచేసే అవకాశం మీకు వచ్చిందంటే అది అదృష్టంగా దాన్ని భావించుకొని వాళ్ళ దగ్గర నుంచొని ఉంటాం అంటే అసలు ఎలాంటి ఫీల్ అది. అంటే నేను ఒక రకంగా అదృష్టం కూడా కాదు మాస్టర్. నేననేది ఏంటంటే మీ హార్డ్ వర్క్. నేను కళ్ళారా చూసిన హార్డ్ వర్క్. మీరు మేమందరం క్లాస్ దగ్గర కూర్చొని డాన్స్ క్లాస్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే మీరు పైన సినిమాలు చూస్తా ఉండేవారు. నోట్స్ రాసుకుంటూ ఉండేవారు. రిలాక్స్ అవ్వడానికి బయటకొచ్చేవారు. మళ్ళీ డాన్స్ చేసేవారు. డాన్స్ చేసి మళ్ళీ పైకెళ్ళేవారు. మళ్ళీ సినిమాలు చూసేవాళ్ళు మేము కూడా చెప్పేది ఏంటంటే మాస్టర్. మన ప్రతి మనిషి ఊర్లో తల్లిదండ్రులు విలేజ్లో ఏదో కొద్దిగా కష్టపడి బ్యాగ్ తీసుకుని వచ్చినప్పుడు 24 అవర్స్ ఏమింగ్ ఇది వచ్చిన పని మీద ఉండాలి. అవును మాస్టర్. కొంతమంది యూత్ అంత ఏంటంటే సరదాలకి పబ్బులకి బార్లకి టైం వేస్ట్ చేస్తున్నారు. అట్లా టైం వేస్ట్ చేయకూడదు. ఆ! వచ్చిన పని ఏంటనేది మనం ఎప్పుడు దిమాకులో ఉండాలి. ఉంటే మర్చిపోకూడదు. అవునండి. వచ్చిన పని దిమాకులో ఉంటే ఏ పని చేస్తున్నా మన గురి గోలే. ఆ! అదే రమణ మహర్షి చెబుతారు, అవునండి. గురి పెట్టిన వాడే గురువు అంటాడు. హ్మ్. గురువు అంటే సపరేట్ ఎవరు లేరు. ఓకే. ఎవరైతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేస్తే అతనే గురువు అంటాడు. ఓహ్! గూగుల్లో కూడా తన పేరు ఉండాలి. సూపర్ మాస్టర్. అవును. ఇదిగో మా అరటిపండు చెట్లు మన కాసింది, మా తోటలో కాసింది అరటిపండు ఆహా! ఆ! లైవ్‌గా తుంచుకొని వేస్తున్నాము. మా పెద్దలు మిత్రుడికి కూడా మేము అరటిపండు అటు ఇవ్వంటాం. నాకు అందించమ్మా. మీ అందరూ కూడా ఇస్తాం తమ్ముళ్ళు. ఆ! ఇంకోటి మాస్టర్. మన సేలో పండిన అరటిపండు తింటుంటే ఆ! 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 ఆ నీళ్లు పోసి అప్పుడు మేము పెట్టినప్పుడు చూస్తాం కదా, నీళ్ళు వచ్చినప్పుడు చూస్తా ఉన్నప్పుడు అవునండి. తింటా ఉంటే ఎంత ఆనందం. ఆ కిక్కే వేరబ్బా! మాస్టర్ మీరు మీ రమణ మహర్షి మాట మీ నోటి నుంచే వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వెషన్ అదే. ఇంత బిజీగా సినిమాల్లో అంటే సినిమా లైఫ్ అనేది ఒక డిఫరెంట్ లైఫ్ కదా మాస్టర్. అంటే అక్కడ షూటింగ్స్, హడావిడి, డైరెక్టర్లు, హీరోలు ఈ ఈ ఇలాంటి లైఫ్ నుంచి ధ్యాన మార్గంలోకి మీరు ఎలా మీ ధ్యాస మళ్ళింది? ఎందుకనంటే మాకు ఊర్లో నుంచి ప్రతిది కూడా అందరూ కూర్చుంటే మేము నుంచుంటాం. అందరూ ఈ పని చేస్తే అదే మనం ఎందుకు చేయాలి అనేది ఒక చిన్న మా లోపల నుంచి ఏదో వైరాగ్యం ఫస్ట్ నుంచి గత జన్మ వ్యతిరేక ధోరణిలో చూస్తూ ఉంటాం. వ్యతిరేకం చూస్తాం. అందరూ ఈ రావిడిలో వెళ్తే మనం ఎందుకు వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఏదో కొత్తగా చూడాలి, కొత్తగా చెయ్యాలి అనే భావన మాలో నుంచి ఉన్నది. ప్రతి క్షణం మమ్మల్ని ఆ కొత్తదనం నుంచి ఈరోజు ఇంత ఎదగడానికి అది కారణమైంది. మెయిన్ కొత్తగా ఆలోచిస్తాం. ఆలోచిస్తాం, పాతదనం ఉండదు. కొత్తదనం ఉండదు, ఏది కొత్తగా ఆలోచిస్తాం. ఎందుకంటే జీవితం అనే కిక్కు కాదు ఇది. అలాగా మాకు ఈ కొన్ని డబ్బు ఫేరు అవార్డ్స్ ఏదో 5-6 అవార్డ్స్ డబ్బులు ఫేర్లు ఇళ్ళే వచ్చినాయి. అటు చోటు పోటు భయం కూడా వచ్చింది. వాటిలో పెద్దగా అంటే నిరంతరం మార్పు చెందిన తప్పక ఇంకొక ఇల్లు కొన్నాము, ఇంకొక ఇల్లు కొంటే అది పాత అయిపోతుంది. అంటే కొత్తగా మారుతూ ఉంటుంది ఆ థాట్. ఆలోచన మారుతా ఉంది. ఆలోచన ఇటీవల మారుతున్నాయి. అందుకని ఏది తెలుసుకుంటే కనుక తెలుసుకోని అవసరం లేదో అది ఆత్మస్థితి, ఏది చూస్తే కనుక చూడాల్సిన అవసరం లేదో, ఏది వింటే ఇక వినాల్సిన అవసరం లేదో అది ఆత్మస్థితి. అంటే ఆత్మ అంటే సృష్టించిన శక్తి అంటారు. అది భగవాన్ రమణులు నువ్వెవరో తెలుసుకో అని అది నువ్వెవరో తెలుసుకుంటే ఇవన్నీ వచ్చే నిరంతరం సముద్రం అలలాగా వచ్చిపోయాయి. ఈ పేరు, డబ్బు, ఈ దేహం, యమనము, కీర్తి ఇవన్నీ సముద్రం అలలాగా అలా వస్తూ ఉంటాయి, మళ్ళీ పోతూ ఉంటుంది. వచ్చిపోయేదాన్ని నువ్వు సాక్షిగా చూడమంటాడు, సాక్షిభూతంగా ఉండమంటాడు బుద్ధుడు. విపాసనలు చెబుతాడు బుద్ధుడు. విపాసనలు మేము 10 టైమ్స్ చేసాము. విపాసన 10 టైమ్స్ చేశారా? 10 టైమ్స్ చేసాం అనమాట. 10 days మౌనంలో అక్కడ సెల్ ఫోన్లో మా బట్టలు మేము ఉతుకోవడం అంతా జస్ట్ కంప్లీట్గా. ఎంత బీజీలో ఉంటూ కూడా ఈ ట్రాక్ ఎందుకు పెట్టామంటే అసలు మనం ఎవరిమి, అసలు నేను ఎవరిని, అసలు ఎందుకు వచ్చాను, వచ్చిన పని ఏంటి, ఊరికి తినటం పండుకోవటం ఏదో డబ్బులు సంపాదించడమేనా, ఏదన్నా ఉందా అనే సత్యాన్ని ప్రతి క్షణం మేము పని చేస్తూనే ఒక కన్ను ఈ పక్కన అన్వేషించాం. అప్పుడు భగవాన్ రమణులు అరుణాచలం వెళ్ళటం, విపాసన చేయటం, ఈశాపండు సద్గురు దగ్గరికి వెళ్ళటం, భిక్షమి గురువు గారు మంత్రసారి రాజుగారి దగ్గర ఆహార నియమాలు ఎలా ఉండాలి, అసలు జీవితం అంటే ఏంటి, ఇట్లా అన్నిటిని గురువుల దగ్గర అన్వేషణ చేసుకుని ఈ ట్రావెల్లోకి రావడం తెలియదన్నమాట. అందుకని అసలు నువ్వెవరివి, మారుతున్నది నువ్వా, మారనది నువ్వా. భగవాన్ రమణులు అంటారు ప్రతి క్షణం 2 నేనులు ఉన్నాయి. నేనెవరిని అనే దానిలో 2 ఉండి, మాలాగా ట్విన్స్ లాగా 2 ఉన్నాయి. మాయ నేను, అసలు నిజమైన నేను.
మారుతున్న నేను మారకుండా నేను అచ్చా. మార్పును చూస్తున్న నేను, మారుతున్నే నేను, మార్పును చూస్తున్న నేను, అన్నిటికీ ఆధారమైన నేను, అన్నిటికీ కనిపించే నేను, ఈ రెండు ఉండయి అన్నమాట. వీటిని కొంచెం అందరూ సూక్ష్మంగా కనిపెట్టలేరు. భగవాన్ రమణులు ఆయన 25 సంవత్సరాలు తపస్సు చేసి గుహలో కూర్చొని కనిపెట్టిన గొప్ప మహానుభావుడు. ఈ సందర్భంలో ఎత్తే కాబట్టి ఆయనకి తల వంచి నమస్కరిద్దాం అనమాట. ఈ మారుతున్న నేనేంటంటే నిరంతరం మారుతూ ఉంటుంది ప్రపంచం, సంసారం, దేహం నిరంతరం మారుతుంటుంది. నీ దేహంలో మార్పు, దేహంలో మార్పు, సంసారంలో మార్పు. సంసారం మార్పు, ఈ దేహంలో మార్పు. ఎందుకంటే ఒకరోజు మనకు ప్రపంచంలో ఒకరు లాభం వస్తుంది, నష్టం వస్తుంది. ఒకరోజు పొగుడుతారు, తిడతారు. ఫ్యామిలీ సహజంగా అలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం. దేహంలో ఒకరోజు తింటే అరుగుద్దు, అరగదు. చాలా మారుతుంది. మారన్నది వీటన్నిటిలో మారటానికి కారణమైంది ఒక శక్తి ఉంది, అదే ఆత్మస్థితి. అది భగవాన్ రమణులు కనిపెట్టింది అనమాట. దాన్ని తెలుసుకుంటే ఇదంతా మారేదే అనేది అని హ్యాపీగా ఉండవలసిన సత్యాన్ని మేము నిన్న ట్రావెల్లోకి వెళ్ళి ఓహో నిరంతరం ఇది మారుతూ ఉంటుంది, మారన్నది ఒకటి ఉంది, అదే నేను అనే భావాన్ని భగవాన్ రమణులు చెప్పింది ఆ ట్రాక్లో వెళ్ళటం జరుగుతుంది. ఈ అరటిపండు ఏ కెమికల్ లేకుండా దీనికి ఒరిజినల్ అరటిపండు ఫ్లేవర్ ఉంది. మనం రోజు సూపర్ మార్కెట్లో కొనుక్కునేది నిధుల్లో కెమికల్తో పండిన అరటిపండు టేస్ట్కి దీనికి ఎంతో తేడా ఉందన్నమాట. అక్కడ చక్కరే ఓన్లీ పేడ వేసి ఎరువు దాంతో ఎందుకంటే చూస్తున్నాను ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కూడా ఇంత అద్భుతంగా న్యాచురల్గా జీవనాన్ని కానీ మనం కొనసాగిస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటాం మనం. అది చూస్తున్న ప్రేక్షకులు కొంచెం సహజంగా ఉండాలి మనిషి అనేది మేము మా ఫీల్ అనమాట. అయితే మాస్టర్ నేను కూడా ది ఫార్మ్ క్లబ్ అనే ఈ ఛానల్ ద్వారా 5 ఎలిమెంట్స్ ఏదైతే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఈ 5 ఎలిమెంట్స్కి మనిషి కనెక్ట్ అవ్వాలి. ఈ కనెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మాస్టర్ ఈ 5 కూడా ఒకదానిపైన ఒకటి ఉంటాయట. ఫస్ట్ భూమి, భూమి పైన నీరు, నీరు పైన అగ్ని, అగ్ని పైన గాలి, గాలి పైన ఆకాశం. దీనిపైన మనకు ఉండేది ఏంటంటే ఎమోషన్స్ అన్నమాట. ఈ 5 బ్యాలెన్స్ అయితే ఎమోషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ ఎమోషన్ బ్యాలెన్స్ అయితే మన ఈగో బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ 5 మీద ఉండేది ఈగో బ్యాలెన్స్ అయితే భగవంతుడు కనిపిస్తుంది. భగవంతుడికి మా ఈగో ఉండడం వల్ల భగవంతుడు పడతాడు. ఈగో తగ్గితే వాడు అలా ఉన్నాడు, ఇలా ఉంటాడు అని ఇయే కనిపిస్తున్నాయి తప్ప తప్పులు చెప్పుకుంటా బోల్సులు తప్పగా మన తప్పులు చెప్పుకోలేకపోతున్నామే. నా ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది, నేను నా ప్రేక్షకులకు ఇవ్వదలుచుకున్నది ఏంటంటే మాస్టర్, ఎవరైతే ఈ 5 ఎలిమెంట్స్ని కోరుకుంటారో, ఫ్యామిలీలో రిలేషన్స్ కావాలి, అద్భుతమైన అనుబంధాలు కావాలి, మాకు ఈ కొనుక్కున్న ఆస్తుల మీద ఎప్రిషియేషన్స్, లేదంటే ఈ రోజు కొంటే రేపు ఎల్లుండి ఎంత అయింది, అవతల ఎల్లుండి ఎంత, అది కోరుకునే వాళ్ళు కాకుండా నేను ఈ 5 ఎలిమెంట్స్ కలిసి ఉండాలి అని కోరుకునే వాళ్ళకి నేను సహాయం చేసే ప్రయత్నం, సహాయం చేసి ఒక మంచి మార్గం మా పలానా చోట ఉందని చూపించే మంచి మార్గం. ఎందుకంటే మన వంతు మంచి పని చేయడమే కదా. ఇలాంటి అందరూ కలిసేట్టుగా ఉండాలి, చెట్ల మధ్యలో కూర్చొని చిన్న గుడి చేసుకున్న, చిన్న ఇల్లు కట్టుకుని చెట్ల మధ్యలో ఫీల్ ఉండాలి అనేది నీ థాట్స్ వెరీ గుడ్ అనమాట. మీకు యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ ఛానల్ చూసినప్పుడే మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇంకోటి ఏంటంటమ్మా, ఇంట్లోని ఇప్పుడు మనం ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ బెడ్రూము, ఆ కిచెన్, ఆ డైనింగ్ టేబుల్ అంతా చూసినప్పుడు ఏంటంటే రెగ్యులర్ మొనటన్ అయిపోతుంది. చిన్న చిన్న అటువంటి గొడవలు ఉంటాయి. అదే బిడ్డలు పాత చుట్టుకున్న గొడవలు అయ్యే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి జస్ట్ కమ్ బ్యాక్ పక్కొచ్చి వేరే ప్లేస్ ఒక వెంచర్కో, ఒక చిన్న దాంట్లో పామ్ ల్యాండ్కో వచ్చి కూర్చున్నప్పుడు ఏంటంటే కొంచెంసేపు అవన్నీ మర్చిపోయి ఆ నేచర్ ఎంత అద్భుతం మాస్టర్. ఇప్పుడు మీరు అరటిపండు వచ్చింది, అరటిపండు తిన్నాము, పప్పాయి వచ్చింది, ఆ పిల్లోడు కోస్తాడు, వాడికి వస్తే తల్లికి ఇస్తాడు, అక్కకి ఇస్తాడు. ఎంత నేచర్ పంచుకుంటాడు. అక్కని కొద్దిగా అంటాడు, నువ్వు కొంచెం పెట్టి అంటాడు, ఆవు ఉంది దానికి ఏదో మేత వేస్తాడు, దూడ ఏదో ఆడుకుంటుంది, చిన్న కుక్క పిల్ల ఆడుతుంది. నేచర్ అనేది చాలా అద్భుతం. మీరు ఇందాక ఒక మాట చెప్తున్నప్పుడు నేను కట్ చేశాను. మీరు అన్నట్టు కుటుంబం అన్న తర్వాత ఏదో కలహాలు, గొడవలు ఉంటాయి, సహజం. ఇది 4 గోడల మధ్య ఏమవుతుందంటే అది వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అయ్యి అది చూడంగానే అది గుర్తొస్తుంటది. ప్లేస్ మార్చాలి. మార్చి కొంచెం వచ్చేసినప్పుడు ఆ నేచర్లో కూర్చున్నప్పుడు ఆ గాలి, ఆ వాతావరణ, ఎండ, సన్ రైజ్ అన్ని చూస్తున్నప్పుడు కొంచెం మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది. అవును మాస్టర్. ఇరుక్కున్నారు కాబట్టి ఈ సందర్భంగా మాట చెబుదాం. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరికి కూడా ప్రతి మనిషి దగ్గర గుడ్ క్వాలిటీ ఉంటే బ్యాడ్ క్వాలిటీ చిన్న చిన్నవి ఉంటాయి. మనం చిన్న ఫ్యామిలీలో చిన్న మగబిందాలు రాకుండా ఉండాలంటే ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి ప్రతి మనిషి లోపల బ్యాడ్ క్వాలిటీని ఫోకస్ చేసి వాడు అలాంటోడు, ఆవిడ అలాంటిది ఫోకస్ చేసేటప్పుడు మన జీవితాలు కొంచెం దూరం అవుతుంటాం. అందుకని ప్రతి మనిషిలో మంచి క్వాలిటీస్ని గుర్తుంచుకొని అదేదో తెలియ మాట్లాడలేడు, అది చాలా మంచివాడు అని. కానీ మనం ఎప్పుడైతే వాళ్ళ మనిషి మీద ప్రేమను పెంచుకుంటామో ఫ్యామిలీ రిలేషన్ పెరుగుతాయి అన్నమాట. మా ఫ్యామిలీలో మా వయసు హస్బెండ్ మీద మేము తిట్టం వేసుకున్నాం. మేము మా వైపు కోపడుతున్నప్పుడు నేను సైలెన్స్కుంటా. ఓకే.
నేను కోపడుతున్నాను మా సైలెంట్ అంటే రూల్స్ అలా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే అంటే ఘర్షణతోటే ఫ్యామిలీలకి ఒక చిన్న మాట 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 పెరుగు ఏదో ఒక రకంగా అన్ని నేను కరెక్ట్గా చేయలేను, అన్ని నా భార్య కరెక్ట్ చేయలేదు. ఎప్పుడు కోపం వచ్చింది అనుకో, తిడుతుంది అనుకో, నేను చూస్తా ఉంటాను సాక్షిగా. అమ్మ అయిపోయిందని తిట్టడం అయిపోయింది అంతే, ఒక అయిపోయింది అంత. ఇప్పుడు నా కోపం వచ్చినట్టు ఒకసారి తిట్ట అంటే ఇప్పుడు కూడా అన్నాను, ఒక కోపడుతున్నప్పుడు ఒక మనిషి తగ్గుతూ ఉంటే ఆ ఎమోషన్ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటే గొడవ. ఒకటి సాబిగా ఉంది, ఒకటి ఇట్లా పెట్టాను అంటుకుంటుందా? కరెక్ట్. సూపర్ మాస్టర్. అందుకని ఫ్యామిలీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ చిన్న చిన్న విషయాలను ఫోకస్ చేసుకోకుండా చాకరపై చేసుకొని ఈ 4 రోజులు ఈ నాటకంలో హ్యాపీగా ఉంటాం అనేది మా ఫీలింగ్ అనమాట. మాకు ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి మంచి మాట ఏం చెప్పాలా ఉద్దేశం కాబట్టి చెబుతున్నా. మాస్టర్ ఆ. భార్య మాట తీసుకొచ్చారు కాబట్టి మీ ఇద్దరికన్నా పెద్ద నమస్కారం ఎవరికంటే మీ ఇద్దరు భార్యలకి నేను నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. మా భార్యలు చూస్తానని చూడు, మా బ్రదర్ వారికి నమస్కారం పెడతాడు, మమ్మల్ని ఎదురు వదిలేసి మా భార్యలు పెడతాడు. లేట్ అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు చూడండి. ఎందుకంటే ఇద్దరు ట్విన్స్ ఒకే గర్భం నుంచి జన్మించే మీకు అనుబంధాలు ఆత్మీయతలు ఉండొచ్చు. ఉండొచ్చు. 2 ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు వేరే వేరే ఊరు నుంచి వచ్చి వేరే వేరే నుంచి వచ్చి మిమ్మల్ని ఇద్దరిని ఇంత అన్యోన్యంగా ఉండనివ్వగలుగుతున్నారు అంటే నిజంగా ఇద్దరు గ్రేట్. గ్రేట్. యాక్చువల్లీ మా మ్యారేజ్ 29 ఇయర్స్ 30 ఇయర్స్ అవుతుంది. వాడు రోజు తిట్టుకొని పలుక్కొని రోజు మేము చూడలేదు, మాకెందుకు తెలియదు. అప్పుడప్పుడు మీ ఇద్దరం ఏదైనా పనిలో అరుచుకుంటాం తప్ప వాళ్ళిద్దరి మధ్య అట్లేదు. మా అన్నయ్య గారి ఫ్యామిలీ కూడా ఉంటాడు, ముగ్గురు తోడుకోళ్ళు కలిసి కేబీఆర్ పేరు నడుస్తూ హ్యాపీగా అందరూ సండే అంటే అందరూ పైకి టెర్రస్ మీద భోజనాలు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. మాస్టర్ ఆ సీక్రెట్ ఏదైనా ఉంటే మా ప్రేక్షకులకు చెప్పండి మాస్టర్, ఎందుకు అలా ఉండగలుగుతున్నారు అంటే. సీక్రెట్ ఏంటంటమ్మా, సీక్రెట్ చెప్పాల్సింది ఏంటంటే మేమిద్దరు బెదర్లా కానీ మా వైపులో కానీ నువ్వు ఏం చేసావు నాకు కంటే కూడా నేనేం చేశాను నీకు. ఎస్, మనం ఏం చేస్తుంటామంటే అన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. నన్ను ప్రేమించాలి, నన్ను గౌరవించాలి, నాకు మర్యాద ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అది వదిలేసి అనుకోండి నేనే మర్యాద ఇచ్చాను, నేనేం ప్రేమించాను, నేనేం నీకు ఇచ్చాను అనే దానిలోనే సాక్రిఫైస్ అది ఉండాలి తప్ప ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. యాక్సెప్టేషన్ ఉండాలి. ఇప్పుడు మా ఫ్యామిలీలో మా బెదర్ భార్య ఇప్పుడు మెయింటెనెన్స్ చూస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర అందరికి డబ్బులు ఏమో తీసుకుంటాము. నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చి నీ దగ్గర నేను సంపాదించిన డబ్బులు తీసుకుంటాను అంటే కలిసి ఉంటామా? ఒక పద్ధతి ఇచ్చా, వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉండాలి, వాళ్ళకి ఇచ్చో అట్లా ఎంత కలిసికట్టుగా ఉంటే అది ఏంటి ఆనందం. మా లక్ష్మీ భార్య ఒక ఏదో ఒక మిషన్ తేడాలో కొంచెం 2 lakhs తేడా వచ్చింది. డ్రైవర్ కొన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆవిడ ఇచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు మా వాళ్ళందరూ నన్ను తిడతారేమోనని ఫీల్ అయింది. మేము ఎక్కడో ఒక మాట అన్నా. అంటే ఎందువల్లంటే మనిషి ఎందుకు తప్పు చేస్తాడు, ఏదో సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ మన చిన్న విషయాన్ని తప్పుని పదే ఏలు పెట్టి చూపించి నువ్వు అలా చేసావంటే మనిషి ఎక్కడ మనం ఉంటుంది ఎక్స్పెక్టేషన్ పక్కన పెట్టి ఎక్స్పెక్టేషన్. వాళ్ళు నన్ను చూడలేదు, నువ్వు మర్యాద ఎవరు నేను మర్యాద చేయాలి, నువ్వు చెయ్యి మర్యాద. ఎస్. ఈరోజు మా అమ్మగారు ఇలాగ చెప్పాలి, మా లక్ష్మణ వారి వైపు మా అమ్మగారు కొంచెం ఆరోగ్యం బాగలేక ఉన్నది, ఇప్పుడు కొంచెం ఇంట్లో ఉంది. ఓకే. ఒకరోజు నేను పలరెత్తనికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు అంటుంది, నా కూతురు ఉండగానే నన్ను అందంగా చూసుకోదయ్యా, అంత చూసుకుంటుంది. ఎంత మంచి మాట. నా కూతురు కంటే బాగా చూస్తుంది అన్న. అంటే ఆ మాటలో అది మేము చెప్పలా. అంటే ఆ ప్రేమ, అంటే ఆప్యాయతలు. అవును, అంతే. అంటే ఒక ఆ సంస్కారం ప్రతి ఒక్కరిలో ఉండడం కూడా మీ అదృష్టం మాస్టర్. ఫ్యామిలీలో అందరి దగ్గర సంస్కారం ఉండడం. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్స్. అలాంటి భార్యలు, అలాంటి అమ్మ, అలాంటి అన్న. అవును. అన్నగారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆయన మీ డేట్స్ కావచ్చు, మీ బాగోగులు కావచ్చు, మీ ఫైనాన్షియల్స్ కావచ్చు, ఎంతో దగ్గరుండి ఆయన చూస్తూ ఉంటారు. ఆయన కూడా డెఫినెట్గా మీకు ఒక వరం, దేవుడిచ్చిన వరం. మా సినిమా ఇండస్ట్రీ వరం. సినిమా ఇండస్ట్రీ ఒక వరం. అసలు అభాగ్యుల్ని ఇంతవరకు మేము సినిమా ఇండస్ట్రీకి మీరు వరం అని మేము ఫీల్ అవుతున్నాం. లేదు, మేము వరం అనుకుంటాం. ఎందుకంటే మీరు వరం అనుకోవడం నీ డ్యూటీ, నేను అనుకోకూడదు. ఇది ప్రాబ్లమ్స్. ఇప్పుడు నిన్న మేము డైరెక్టర్ సందీప్ రెడ్డి వంకాయరెడ్డి డిస్కషన్కి వెళ్ళాం, స్పీడ్ సినిమా డైరెక్షన్ వెళ్ళాం. సరే కూర్చుని ఏం మాస్టర్ మీరు 500 సినిమాలు చేసి మీరు నెట్ అనుకోలేదు నేను అన్నాడు. ఎన్ని సినిమాలు చేశాను అన్నాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ మాట్లాడాం. మనం ఎన్ని సినిమాలు చేసాము, నేను ఇన్ని చేశాను అనేది మన దిమాకులో పెట్టుకుంటే అహంకారం వచ్చింది, మర్చిపోవాలి. నాకు ఇదే ఫస్ట్ సినిమా, నీతో చేయటం నాకు ఫస్ట్ సినిమా అనుకుంటే మన పనిలోకి వెళ్తాం.
నేను ఇంద్రుడు చంద్రుడిని, నా పదవులు, నా ఆస్తులు ఎన్ని పెట్టుకుంటే జనంలో కలవలేను నేను. మాస్టర్ మీరు కొంత ధ్యానం ద్వారా సాధించిన సాధన ద్వారా వచ్చిన కొన్ని మార్పు కొన్ని మాస్టర్ మర్చిపోవాలి. నార్మల్ పర్సన్ వల్ల ఎంతవరకు అవుతుందండి మాస్టర్? కాదమ్మా. ఏంటంటే ఈ ప్రపంచంలో నేను చెప్పేది ఏంటంటే కొన్ని చూసినా చూడనట్టు, కొన్ని నిన్నినా విననట్టు, కొన్ని మాట్లాడటం తెలిసినా మాట్లాడటం తెలియనట్టుగా ఉంటే ఈ ప్రపంచంలో ఈజీగా వెళ్తావు నువ్వు. అన్నిట్లో ఏళ్ళు పెట్టేసి అన్నీ నాకు తెలుసు అనుకుంటే ముందుకు వెళ్ళలేవు నువ్వు. నీకంటే ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు, నీకంటే ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు నీకు తెలిసింది ఏం తెలుసు నీకు? అది రజనీకాంత్ అంటాడుగా, నీకు తెలిసింది గోరంతా తెలియంది కొండంతా. అవును. అలాంటి గొప్ప మహానుభావులు వాళ్ళే అంత సాఫ్ట్గా ఉన్నప్పుడు మనం ఎంత అంటున్నా అసలు ఏంది ఈ 4 రోజుల నాటకంలో అసలు ఏంటి నువ్వు ఎవరివి? నీలాంటి గొప్ప 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 మహానుభావుల్ని ఈ భూమి చూసింది, ఈ సూర్యుడు చూసాడు, చూసాడు. ఇదే గాలి చూసింది. ఒక కథ ఒకటి చెబుతాను, సరదాగా వచ్చింది కాబట్టి. ఒక పొలంలోకి వెళ్ళి ఒక అతను చూపించే ఈ పొలం అంతా నాదే అని పెన్సుకు తీసుకెళ్ళి చూపుతున్నాడంట. పొలంలో నుంచి పక్క నవ్విందంట లేచి మూల నుంచి పొలం. అప్పుడు ఎవరు నవ్వుతున్నావు అన్నానంట. ఏం లేదు, ఆ పొలం నుంచి ఒక లేచి అలా మీ ముత్తాత కూడా ఇది నాదే అన్నాడు. లేడు మీ తాత అన్నాడు. అన్నాడు లేడు, మీ నాన్న అన్నాడు. లేడు, నువ్వు అన్నావు, అందుకు నవ్వు వచ్చింది. అద్భుతం. అందుకని నేను అనుకునేది కంటే కూడా అంత ఉండదంతా ఆయనది. గాడ్ అయ్యా నువ్వు ఇచ్చిన ఈ ప్రాపర్టీలో ఉన్న 4 రోజులు ఉండిపోవటానికి అవకాశం ఇచ్చా కాబట్టి థ్యాంక్స్. మనం అందరం రెంట్కి వచ్చాం. రెంట్కి వచ్చాం. రెంట్ హౌస్, ఈ దేహం రెంట్ హౌస్. ఇది రెంట్ హౌస్. నేను అంటున్నాను, ఒక రెంట్ హౌస్ లో ఉండి నైట్ కరెంట్ వేసి నీళ్ళు పారపోస్తుంటే ఓనర్ ఊరుకోడు కదా. ఏమంటాడు, కరెంట్ షెల్ కొడుతున్నావు అనుకో, ఓనర్ ఫోన్ చేస్తాడు, "ఏయ్, ఇల్లు ఖాళీ చేస్తావు" అంటాడు. అట్లే ఈ దేహం లోపల ఆల్కహాలు, స్మోకింగ్, మిడ్ నైట్ బిర్యానీలు అన్ని కుక్కితే ఓనర్ అంటాడు, ఊరు మనం అనిపించే ఎక్కువ వెళ్తున్నావు, టూ మచ్ వాడుతున్నావు, తొందరగా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ అదిరిపోయింది మాస్టర్, అదిరింది ఎగ్జాంపుల్. ఇల్లు ఖాళీ చేస్తా, అప్పుడు ఆయన హాస్పిటల్ కాపాడంటే అక్కడ ఎవ్వరు రారు. ఏదైనా ఓనర్ తీసుకున్నాడు కదా. అంతే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, నేను ఎవరినో తెలుసుకో. అదే భగవాన్ రావణులు అన్నట్టు. ధ్యాసతో చేసేది ఏదన్నా ధ్యానమే అంటారు. మీరు చేసే పని అంటే మీ కొరియోగ్రఫీ, ఫైట్ కొరియోగ్రఫీ ఏదవుతుందో నిజంగా ధ్యానం చేసినట్టే చేస్తారు మీరు. అలాంటి కెరియర్ నుంచి మీరు ఈ ఫార్మింగ్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు? మాకేంటంటే అంటే చెప్పాలంటే ఎవ్రీ వన్ ఫార్మింగ్ లైఫ్లోనే పుట్టాడు. ఫస్ట్ మనిషి అదే ఎక్కడ పుట్టాడు, రైతుగా పుట్టాడు కదా. అవును మాస్టర్. అప్పుడప్పుడు టౌన్కి వచ్చి మనం టౌన్ మనుషులు అయ్యాం. అవును. కాబట్టి మన జీన్స్ లోనే ఫార్మింగ్ లోనే ఉన్నాం. అసలు అవును. అసలు తెలుసుకుంటే అండ్ ఇంకోటి ఫార్మింగ్ లేకపోతే మనిషి లేడు. రైతు లేకపోతే రాజ్యం లేదు. కానీ ఈ ఫార్మింగ్ అనేది మాకు ఫస్ట్ నుంచి ఉంది. దగ్గరలో కొన్ని గేదెలకి పెట్టుకొని మేసుకొని ఒక మంచి మనిషిని పెట్టి ఇలా చుట్లు మధ్యలో అప్పుడప్పుడు రిలీఫ్ రావాలనేది మా థాట్స్ ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మాకు 19 years వరకు మేము ఇలే కదా మాది. విలేజే కదా, గేదెలు కాయటం, మేకలు కాయటం, పొలాల్లో కలుపులు తీయటాలు. అవును మాస్టర్. యాక్చువల్ మా బై స్టార్టింగే బాగా ఊరిపోయి ఉన్నాం కదా. అవును. ఆ రైతు పెరిగి అవును. ఆ తర్వాత భగవంతుడు తీసుకెళ్ళి మీరు చేసిన సేవలైనా తీసుకెళ్ళి పట్టణంలో వేసాడు. కాబట్టి పట్టణంలో ఉండగానే ఇది మర్చిపోకూడదని అదంటారు కదా, కన్న ఊరిని కన్న తల్లిని జ్ఞాపకం కోసం మేము చేసిన అక్షయ మళ్ళీ మనం ఊర్లో వెళ్ళి చేయలేం కాబట్టి మన హైదరాబాద్ దగ్గర 1 hour దూరంలో ఒక ఫామ్ని ఒక 6 acres రెడీ చేసుకొని అన్ని కూరగాయలు, పాలు, మాకు కావాల్సిన వసతులని మేము తెప్పించుకుంటున్నాం అన్నమాట. అద్భుతం మాస్టర్. అంటే ఇది మీకు మీ ఇంటికి దగ్గరలో కాస్త మీరు వచ్చి వెళ్ళి రావడానికి దగ్గరలో పెట్టుకున్నారు. నేను విన్నది ఏంటంటే మీరు మరింత పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కూడా తీసుకొని మీరు ఆ ప్రాక్టీసెస్ చేయాలి, ఫార్మింగ్ చేయాలి. తొందరలో సినిమా ఫీల్డ్ మా సన్ను కూడా వచ్చేసాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వారసుడు. ఓకే, ఏదో ఒక 50 acres అట్లా ఆయన చూసుకొని దానిలో అన్ని వ్యవసాయం, ఊరి ఎగిరి అన్నీ ఉండేలాగా మనిషి వచ్చాడు అనుకోండి. మా దగ్గరికి వస్తే మనిషి ఒక మంచి మాటలో, ఒక 10 మంచి మాటలు కూర్చునే ముందు ఒక 1 hour 2 hours రోజు తింటున్నావు కదా, ఆ తినేది ఎంత కష్టం నుంచి వస్తుంది అనేది మనిషి చూపించాలి 10 మనిషికి. ఆ పొలంలో కంచే కలుపు తీసి కలుపుల పొలం నాటేసి ఆ చెట్టు పాయి కోసుకొచ్చి వెళ్ళి చూసి అలా న్యాచురల్గా జీవించుకొని మధ్యాహ్నం భోజనం చేసుకొని, భోజనం కూడా ఎట్లా అంటే మన ఊరకి ఇమ్మీడియట్గా మన కళ్ళ ముందుకు భోజనం వస్తే ఆ భోజనం వాల్యుయేషన్ తెలియట్లే, మనం సగం దీన్ని వదిలేయటం లెక్కలు. అందుకని నువ్వు తినే భోజనాన్ని మా ఫామ్లోకి వచ్చిన వాళ్ళు, మా ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళు, రామలక్ష్మణ ప్రకృతి ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళు
వాళ్ళు తినే ఆహారాన్ని వాళ్ళే దంచుకొని మన ఊర్లో దంచే అవును. రోట్లో దంపుడు దంచుకొని తినాలి. దంపుడు బియ్యం. అప్పుడు పుల్లలతో వంట వండాలి. పుల్లలు కొట్టాలి, గ్యాస్తో లేకుండా పుల్లలతో అంటూ వండాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇలా దంచినప్పుడు నీకు తెలియకుండానే నీ ఆరోగ్యం, నీ హ్యాండ్ మూమెంట్ వస్తుంది. హార్ట్ బమ్ బమ్ అన్నప్పుడు హార్ట్ మజిల్స్ ఎక్స్పెండ్ అవుతాయి. ఎందుకు హార్ట్ అని ఓల్డ్ చేసుకోవడానికి స్టంట్ వేస్తున్నారు, హార్ట్ మజిల్స్ ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రాబ్లం చేయనికే కదా. అందుకని మా ఫామ్లోకి వచ్చిన వాళ్ళు రోకిట్లో దంచాలి, వాళ్ళు ఫుడ్ను వాళ్ళు రెడీ చేసి తినేటప్పుడు అబ్బో ఎంత కష్టం ఉందా దీనికి అనే సంగతి వాళ్ళకి తెలియాలనే సత్యాన్ని మేము తొందరలో మీకు చూపించబోతాం. సూపర్ మాస్టర్. నేను ఫస్ట్ రామలక్ష్మణానికి నేనే విజిటర్. సూపర్ రెడీ అవుతుంది తొందరలో మీకు దాన్ని తొందరలోనే వేస్తాం అనమాట. వచ్చి ప్రశాంతంగా 10 days పెడతాము. 10 days కోర్స్ లాగా సెల్ ఫోన్లు ఉండవు అనమాట. పెట్టేసి మట్టి బాతు, వాటర్ స్నానం, ఇసుకలో పండుకోవడం ఎన్ని సెటప్ చేసుకొని న్యాచురల్గా వాళ్ళు. నా కోరిక మాస్టర్, అంటే నా కోరిక గత కొన్ని సంవత్సరాలుగా నేను ఆ కోరికతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ఇవన్నీ నీ నోట్లోంచి వింటున్నాను. అదేంటంటే నా ఛానల్ పేరు, అదే నా ఐడియా పేరు వన్స్ అపాన్ ఎ టైం. వన్స్ అపాన్ ఎ టైం అంటే కొన్ని రోజుల క్రితం ఒకనొక రోజు, ఆ రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళం, మీరు చెప్పిన అన్ని ఉండేది అదే. ఇప్పుడు అదే విలేజ్ ఒక మీరన్న వెంచర్ ఛానల్ కాన్సెప్ట్ మా కాన్సెప్ట్ కూడా. అందుకని మా బ్రదర్గా నువ్వు కూడా మేము చేస్తున్న కాన్సెప్ట్లో నువ్వు కూడా భాగస్వామ్యం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. ఎందుకంటే ఇప్పుడు దాకా మీ ఈ డబ్బులు ఏంటంటే, ఈ పేరు ప్రతిష్టలు ఏంటంటే, ప్రతి మనిషి టికెట్ సినిమా చూసి కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి సినిమా చూసి ఆ డబ్బులు కొంచెం ప్రొడ్యూసర్ ఇస్తే, ఆ డబ్బులు మాకు ఇస్తే ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చున్నాం. మేము ప్రపంచానికి, దేశానికి రుణపడి ఉన్నాం. అవును మాస్టర్, అద్భుతం. కాలినడకతోటి మా ఆశ్రమానికి 2 మిక్స్ చేస్తున్నాం. కాలినడక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాలినడక నడుస్తాం. 10 విలేజ్కి వెళ్తాం. 10 విలేజ్కి వెళ్ళి అన్నదమ్ముల రిలేషన్స్, భూమి గొప్పతనం, నీరు గొప్పతనం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ విలేజ్లో అందరూ పలకరించుకొని ఆ విలేజ్లో ఒక రోజు ఉండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తిరగటం ఒకటి మా గోలు. ఈ ఆశ్రమం ఒకటి, ఈ 2 మా లాస్ట్. ఎందువల్లంటే యాక్చువల్గా రైతులు చాలా డేలాలో ఉంటారు, పట్టణంలో బాగా ఆనందంగా ఉన్నారని. అవును మాస్టర్. అక్కడ ఆనందంలో లేవు, నువ్వు కూడా ఆనందంగానే ఉండవు అని కొంచెం. నువ్వు తక్కువ కాదు. ఎక్సలెంట్ మాస్టర్. ఎస్, ఇది మేము చేసేదన్నమాట. కాలినడకతోటి ఏది ఆశించకుండా, ఏ కులమత భేదాలు లేకుండా, ప్రాంతవాదాలు లేకుండా అక్కడ నేరుగా వెళ్ళి అన్నదమ్ముల రిలేషన్స్. నేను 5 నెలలు వాక్ అయిన తర్వాత పైన ఆశ్రమం రెడీ అవుతుంది. ఓకే. సో ఈ ఆశ్రమంలో పరంగా మీరంతా రండి, ఎన్ని ఇక్కడ ఉంటాయి, మీ ఆరోగ్యాలు బాగుపడతాయి అనేది మా గోల్. మీరు ఆశ్రమంలో ఒక మంచి మాట చెప్పేశారు, ఇక దానికి మించింది లేదు. మీరు సెల్ ఫోన్ లో వాళ్ళు నాట్ అలౌడ్ అన్నారు చూసారా, దానికి దరిద్రం పోయింది. అసలు ఇంకోటి ఏంటమ్మా, సన్సెట్కి ప్రతి మనిషి కనీసం అరగంట అన్నా కానీ సన్సెట్లు కూర్చోవాలి. యాక్చువల్గా వస్తున్న సూర్యుడిని చూడాలి, అస్తమిస్తున్న సూర్యుడిని చూడాలి. అప్పుడు ఆ ఈవినింగ్ ఒక 4 to 5 లోపల ఒక సన్ ఉంటుంది చూడు, ఆ దానిలో నడుస్తుంటే చిన్న ఫీల్ ఉంటుంది. నేను ఈ మధ్యకాలంలో ఒక 4 రోజుల పాటు ఈ సన్ బాత్, సన్ గేజింగ్ మీద ఒక సాధన చేశాను మాస్టర్. మా గురువు గారు రష్మి గారు, ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య మీరు గనక సన్ గేజింగ్ మార్నింగ్ 1/2 అవర్ మీరు నాతో పాటు రెగ్యులర్ గా చేస్తే మీ కళ్ళజోడు తీసి 45 days పక్కన పెడతాను. నాకు ఇది నా 10th క్లాస్ లో వచ్చినప్పుడు కళ్ళజోడు, అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉన్న కళ్ళజోడుని తీసి పక్కన పెడతా అన్నారు ఆవిడ. చూడు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. ఆ సన్ కేవలం ప్రకృతి తల్లిని కానీ మనకు అనుసరించి కానీ వెళ్ళగలిగితే అసలు ఏంటంటే, మీకు చెప్పాలంటమ్మా, అనంతమైన ఒక శక్తి పంచభూతాలు, ఆ శక్తి ఒక రా మెటీరియల్ పంచభూతాలుగా తయారైంది. ఇప్పుడు మా ధ్యానంలో వచ్చిన అనుభవం మా వాడికి, అంటే రా మెటీరియల్గా ఉండే ఒక శక్తి పంచభూతాలుగా తయారైంది. గాలి, పంచభూతాలుగా తయారైన శక్తి పంచేంద్రియాలు తయారైంది. ఈ దేహం నుంచి వచ్చి వాటిలోని పంచభూతాల నుంచి పంచేంద్రియాలు, ఈ దేహం చూడటానికి, మాట్లాడటానికి చూడు, ఈ పంచేంద్రియాలు తయారైంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, పంచేంద్రియాలు ఉండ ఈ దేహంలో నుంచి పంచభూతాల్లో రావాలి, తెలుసుకోవాలి, పంచభూతాల నుంచి జీవించాలి, పంచభూతాలు సృష్టించిన శక్తిలో దాన్ని తెలుసుకోవాలి. అది నువ్వెవరు తెలుసుకోవడం అనేది శక్తి. ఇది నేను కొంత సాధన ఈ మధ్యకాలంలోనే జర్నీ చేయడం స్టార్ట్ చేశాను మాస్టర్. సో దాంట్లో మనకి ఈ పంచభూతాల్లో స్పేస్ అనేది అన్నిటికన్నా పైన ఉండేది. ఇందాక మనం మాట్లాడుకుంటే స్పేస్ కన్నా పైన ఇంకా మన ఎమోషన్స్ ఇగో అన్నది అది వేరే మ్యాటర్.
ఈ స్పేస్ నుంచి కిందకొస్తే మొట్టమొదటి గాలి. ఈ గాలి తర్వాత వచ్చేది మన అగ్ని. ఈ రెండిటితోని ఆల్మోస్ట్ ఆల్ మనకున్న దీర్ఘకాల వ్యాధుల్ని వితౌట్ ఎనీ వనమూలికలతో కూడా చేయనియన్నీ కూడా ఈ ఎండతోని గాలితోని మనం తగ్గించుకునే శక్తి పంచభూతాలు. మేము అందుకే ప్రతిరోజు ఏదైనా ఎక్కడైనా షూటింగ్కి వెళ్ళినా ఎండలో నడుస్తాము, హ్యాపీగా ఉంటాం అనమాట. ఏసీలు గీసీలు అనేది ఏదైనా అవసరమైతేనే తప్ప మ్యాక్సిమం 90% ఏసీ వాడడం. ప్రకృతిలోనే ఇందాక జీవిస్తారు. నీ రూమ్ లో కూడా ఏసీ లేదు. లేదు వెళ్ళి బట్టలు మార్చు. లేదు ఈ పీకి పడేసి పొలాలు వచ్చి చెట్టు కింద వండుకోవడం ద్వారా ఏసీలు గీసీలు తీసుకురావు అనమాట. అందుకని న్యాచురల్. ఇప్పుడు మనం చెప్పులతో వచ్చినా కూడా వన్స్ ఫామ్ ల్యాండ్ లోకి వచ్చిన తర్వాత చెప్పులు లేకుండా నడవాలి. నడిచినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ భూమాత తీసేసుకుంటది అంటారు. అది అందుకని మా ఫామ్లోకి వస్తే చెప్పులు ఉండవు, అచ్చా. సెల్ ఫోన్ ఉండదు, బట్టలు ముతక బట్టలే ఉండాలి. రామలక్ష్మణుల ప్రకృతి ఆశ్రమం. ఆశ్రమం తొందరలో చూడబోతున్నారు మీరు. నేను మీరు అలనాటి కాలం అంటారు కదా, అలనాటి వన్స్ ఆఫ్ వన్స్ ఇంగ్లీష్ చెప్పలేదు. వన్స్ అపాన్ ఎ టైం. వన్స్ ఆఫ్ వన్స్ ఇంగ్లీషు ఒకనాటి కాలంలో ఒకనాటి మనుషులు కాలం. ఒకనాటి కాలంలో ఎలా ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళవి అవును. అది చూపిస్తాం మనుషులకి. మాస్టర్ మీరు అంటే మీ క్రమశిక్షణ, మీ పట్టుదల, ఈ రోజు మీ ధ్యాన మార్గం, ఈ ఫార్మింగ్, ఇవన్నిటి నుంచి మీరు చాలా నేర్చుకుని ఉంటారు. యువత లేదంటే నగర జీవులు చాలా మంది ఈ పొల్యూషన్తో స్ట్రెస్తో చాలా బాధపడతాం. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా? మెయిన్ పాయింట్ ఏంటి, సలహా ఎవరికి ఇవ్వకూడదు మెయిన్. ఎందుకంటే సలహా ఇచ్చిన నచ్చరు, ఇద్దరు నచ్చరు. ప్రస్తుతానికి మనుషులకు ఎవరు నచ్చరంటే తల్లిదండ్రులు నచ్చరు, పాఠాలు చెప్పి గురువు నచ్చడు, భగవంతుడు నచ్చడు. వీళ్ళు ముగ్గురు చెప్తారు కదా. వీళ్ళు చెబుతారు కాబట్టి. ఎందుకంటే భగవంతుడి రోజును తట్టుకోవాలంటే సామాన్యం కాదు. తల్లిదండ్రులు వాళ్ళ మాటలు తట్టుకోవాలంటే కష్టం, గురువు మాటలు కూడా తట్టడం. కాబట్టి రేడు కాబట్టి చెబుతాం, తట్టుకొని చెబుతున్నాం. మీరేం అనుకోవద్దు. కానీ అనుకోవద్దు, నా చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా, ఏదో మా సైజ్ని ఈటాని కోసం చెప్పటం లేదనమాట. బాగుంటారు, మీరు బాగుండాలని చెబుతున్నాం. నాలెడ్జ్ ఒక విషయం చెప్తాం మాస్టర్. ఇక్కడ మీకు ఎందుకు అర్హత ఉందంటే నాలెడ్జ్ ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత విపరీతంగా ఉంది. మొత్తం నాలెడ్జ్ ఉంది. ఇదివరకు ఎవరి దగ్గర ఉండేది నాలెడ్జ్? గురువుల దగ్గర, రమణుల దగ్గర, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరే నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉంది. కానీ విజ్డమ్ అంటే, నాలెడ్జ్ అంటే జ్ఞానం, విజ్డమ్ అంటే విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్తో పాటు చేయడం, అంటే ఆచరణలో పెట్టడం. ఆ ఆచరణలో పెడుతున్నారు కాబట్టి మీరు మా గురువులతో సమానం. దాని ఉదాహరణ ఏంటంటే, ఈ ప్రపంచం చూస్తున్న యువత ఏంటంటే సెల్ ఫోన్ ఆపరేట్ ఓపెన్ చేసుకొని ప్రపంచంలో జరిగే విషయాలన్నీ చూస్తున్నారు. తప్పులేదు, కానీ ఈ దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియలా. దీన్ని కానీ ఆపరేట్ చేయడం కానీ తెలిస్తే ప్రపంచాన్ని ఈజీగా చూడవచ్చు, ఈజీగా ఆపరేట్ చేయాలి. ఎందుకంటే ప్రపంచ విషయాలు చూసి ఆపరేట్ చేసినందువల్ల నీకు రావట్లా. ఈ దేహాన్ని ఆపరేట్ చేయాలి. దీనికి ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఏ టైం పడుకోబెట్టాలి, దీన్ని ఏం తినిపించాలి, దీని చేత మనం ఎంత పని చేపించుకోవాలి. కానీ దీని మీద ఫోకస్ చేస్తే, దీని మీద ఫోకస్ చేసిన వాళ్ళు గొప్ప గొప్ప మహానుభావులు అయ్యారు. అవును మాస్టర్. ప్రపంచం మీద ఫోకస్ చేస్తే ఏమి రాదు, నాలెడ్జ్ వస్తుంది. కానీ నీ ముందుకెళ్ళడానికి అంటే మేమేం చెప్తున్నాం అంటే, యాక్చువల్ మా ఒపీనియన్ అన్నిటి కష్టాల కారణం అతి తెలివి ఎక్కువయ్యి. తెలివి ఎక్కువైనందువల్ల మనం కొంచెం మంచి మేము తుమ్ముడు తెలివి ఎక్కువైనందువల్ల అన్ని మన క్లారిటీ ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ తెలివి ఎక్కువైనందువల్ల క్లారిటీ మిస్ అవుతుంది. అవును. అంటే ఒక దాని ఫోకస్ చేయలేకపోతున్నాడు మానవుడు యూత్ అంతా కూడా. కాబట్టి తెలుసుకున్న దాన్ని బలంగా తెలుసుకోండి, తెలుసుకునే దాన్ని కరెక్ట్గా తెలుసుకోండి. ఏమి లేదు, తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టండి. రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా చాలా మంది రిటైర్ అయిపోయినా కానీ టౌన్లోనే జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు విలేజ్లో ఒక ఎకరం కొనుక్కొని, 2-3 ఎకరాలు కొనుక్కొని, చిన్న ఇల్లు వేసుకొని, ఒక 10 మంది కూలీలకు పనులు ఇస్తూ, ఒక పాలు న్యాచురల్ పిండుకొని తినే దానిలో రిటైర్మెంట్ చేసేవాళ్ళు ఎంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఇంకొక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది మాస్టర్. అదేమైందంటే అందరూ కూడా విలేజ్ నుంచి వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెళ్ళానంటే విలేజ్లో మా బాబాయిలు కావచ్చు, మా మిగతా చుట్టాలు కావచ్చు, చాలా మంది వలస వెళ్ళిపోయి పక్కన టౌన్కో ఇలా లేరు తక్కువ ఉండవు. సో మన అనే వాళ్ళు కూడా తక్కువ ఉండేసరికి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి చిన్న మంచి ఫామ్ ల్యాండ్స్ తీసుకొని ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఈయన ముసలాయన ఉంటే ఈయన చూస్తానికి కొడుకొస్తాడు కదా, వస్తాడు. మంచి ఫామ్ ల్యాండ్స్ ఇప్పుడు అంతా కూడా ఫామ్ ల్యాండ్స్. ఇప్పుడు మీరు కూడా చిన్న ల్యాండ్స్ చూపించాం మాకు, మీరు చూసాను ఇది ఇంటర్లో. ఆ ఫామ్ ల్యాండ్స్ లో ఏంటి, ఒక ల్యాండ్ కొద్ది తీసుకున్నాం, మన తల్లిదండ్రులు ఉన్నట పెట్టేసాం. తల్లిదండ్రులు కొత్త ఇతను ఫామ్ ల్యాండ్ వస్తాడు. అంతే కదా మాస్టర్. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ ఫామ్ ల్యాండ్ లో ఒక మంచి కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ చుట్టుపక్కల మాట్లాడుకోవడానికి కూడా జనాలు
పక్కన ఉంటారు. మనం పిల్లలు తీసుకుని వెళ్తే తాతయ్య అమ్మమ్మ అనుకుంటూ వెళ్తారు కూడా, వెళ్తారు. వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ కాసిన ఇందాక మీరు ఇచ్చిన అరటిపళ్ళు లాంటిదో టమాటా లాంటిదో వంకాయ లాంటిదో వచ్చేటప్పుడు తెచ్చుకోవచ్చు. అక్కడ ఆవు పాలు తెచ్చుకోవచ్చు వారానికి ఒకసారి. ఇవన్నీ కూడా ఈ తాత మనవల మధ్య ఉన్న బాండింగ్ పెరుగుతుంది. మన మధ్య ఉన్న కాబట్టి కొన్ని రిలేషన్స్ డెఫినెట్గా ఫామ్ ల్యాండ్స్కోనో లేదంటే ఫామ్ హౌస్కో ఎక్కడన్నా కానీ వెళ్ళి మన ఫ్యామిలీని కానీ మీరు కానీ వెళ్తూ ఉండంటే అది అదంతా సుఖమే వేరే. యాక్చువల్లీ మేము దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, దాన్ని మేము బాగా అనిపిస్తున్నాం. బట్ యూత్ కూడా చెప్తున్నాం, మీరు కూడా వెళ్ళి దాన్ని అంతా స్వీకరించడం కోరుకుంటాం. ఎంజాయ్ చేయండి. మాస్టర్ ఇప్పుడు చాలా మందికి ఇంకో క్వశ్చన్, ఫార్మింగ్ అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక ఇది మైక్రోవేవ్ ఓపెన్ చేసి దాంట్లో బర్గర్ పెట్టి 10 నిమిషాల తర్వాత బర్గర్ తీసుకుని తినేసేంత ఈజీగా అయితే ఫార్మింగ్ ఉండదు. సో ఈ ఫార్మింగ్లో ఉన్న కష్టాలు అసలు ఎలా చూడాలి, మనం ఏ ఏ రకమైన మైండ్ సెట్తో చూస్తే ఫార్మింగ్ని ఎంజాయ్ చేయగలుగుతాం? పాముని చెప్పాలంటే ఒక మనిషి పోయి ఆ మట్టిలో బురదని ఇట్లా కలుపుతూ ఉంటుంటే ఆ భూమి తల్లి, ఆ తల్లి ఎందుకంటే భూమిలో వచ్చిన ఆహారమే ఈ దేహం. ఆ భూమితోటి అలా అలా కలుపు తీస్తున్నా, ఏదైనా పని చేస్తున్నా, భూమిలో కలుపు మొక్క తీస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు భూమాత అనుకున్నది, ఓ నా బిడ్డ మర్చిపోకుండా నా దగ్గరికి వచ్చి ఏదో పని చేస్తున్నాడే, సేవ చేస్తున్నాడు, ఎంత ఆనంద పడుద్ది. భూమి తల్లి కాళ్ళు నొక్కుతున్నట్టుగా కాళ్ళు నొక్కుతున్నట్టు ఉంటుంది, తల్లి కాళ్ళు నొక్కుతుంటే ఎంత ఆనంద పడుద్ది, అట్లా ఫీల్ అవుద్ది అనమాట. అందుకని తాతయ్య మనవరాలతో, తాత అమ్మమ్మలతోటి ఊరెళ్ళి 2-3 రోజులు ఆ వాళ్ళలో ఆ పనులు చేస్తుంటే భూమి అద్భుతంగా ఉంటుంది. కిక్కే వేరే, వేరే కిక్కే. దాన్ని అందరూ ఎలా చూస్తున్నారంటే నాకు చీప్గా చూడడం కూడా మాస్టర్. నాకు ఫోన్లు వస్తుంటాయి కదా, మేము రెగ్యులర్గా నేను ఫార్మింగ్ కమ్యూనిటీస్ కోసం చెప్తా ఉంటాను కదా, ఏమండి నేను కొంటానండి ఎకరం మీ దగ్గర, 2025లో 26లో కొంటాను, నాకు 30 నాటికి ఒక 3 టైమ్స్ అవుతుందా 4 టైమ్స్ అవుతుందా అని అడుగుతారు. అది ఆ కాన్సెప్ట్ ఎలా పోవాలి? అప్పుడు అనాలి 2034 నువ్వు ఉంటావు గ్యారెంటీ ఉందని అడుగు. ఆశ మాస్టర్ ఆయనకు ఉపయోగపడ పర్లేదు. కాదే, నేనేంటంటే వాళ్ళు ఎవరు వింటలేదు కానీ ఒక చిన్న సీక్రెట్ చెప్పు. నువ్వు 10 రూపాయలు పెడితే 100 అవుతుంది చెప్పు, అబద్ధం చెప్పు. మంచి పని కోసం అబద్ధం తప్పులేదు మాస్టర్. అర్థమైంది? నువ్వు ఒక మంచి పని వాళ్ళ ఆరోగ్యం ఉండటం కోసం అబద్ధం చెప్పడం తప్పులేదు. నువ్వు 10 రూపాయలు కొన్నావు సార్, డెఫినెట్గా నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. తమ అసలు ఏంటంటే మనం వరకుంటే మన స్వామిబాబు కూడా ఎన్నో మాటలు ఇంటర్లో చెప్తున్నారని మీరు చూసి ఉంటారు. భూమి ఎప్పుడు కొన్న వాళ్ళు అపజయం తక్కువైన చరిత్రే లేదు. అది అసలు అంటే అసలు అది తీసేని పాయింట్. ఇది ఎందుకు వచ్చిందంటే మాస్టర్, మనకి హైదరాబాద్ మార్కెట్ అనేది గత చాలా తక్కువ పీరియడ్ లో భూమి అని పెరిగింది. అంటే రూపాయికి కొన్న ల్యాండ్, తాతగారు రూపాయికి కొన్న ల్యాండ్ 10 రూపాయలు అవ్వడానికి 3 తరాలు పట్టింది. ఇప్పుడు ఈ తరంలో ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్ల పక్కన లేదంటే ఒక సజ్జల పక్కన కొన్న భూములు మనం రూపాయి కొంటే 100 రూపాయలు ఇచ్చేసింది కదా. ఈ 100 రూపాయల మార్కెట్ లోనే ఉండిపోయారు జనం. మైండ్ సెట్ మైండ్ సెట్ అలా కాకుండా అంత పీస్ ఆఫ్ మైండ్ అంతా చూడాలి. పీస్ ఆఫ్ మైండ్, డబ్బులు తింటావా నువ్వు? డబ్బు కీర్తి దీనికన్నా గొప్పదే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను వదిలిపెట్టేసి రెండిట్లోనే ఉన్నాడు మనిషి, డబ్బులో కీర్తిలో ఉంటాడు. కాబట్టి ఇదంతా నిత్యం బెదర్, నిత్యమైంది ఒకటి ఉంది, స్వేచ్ఛ. ప్రకృతిగా చెట్టును కాబట్టి ఎంత వస్తుందని కాదు, ఎలా ఉండావన్నదే నీ గోల్. ఎలా జీవితం ఎంత ప్రశాంతంగా ఉండావన్నదే పైన గోల్ తప్పగా చివరకు మిగిలేదు ఏం లేదు. నీ సాక్షిగా నేను చెప్పేది అదే మాస్టర్. నా ప్రేక్షకులకు కూడా మీకు మీ ల్యాండ్స్ మీద వచ్చే ఎప్రిషియేషన్ నా దగ్గరకు వచ్చి నేను అడిగితే నేను సమాధానం చెప్పలేను, కానీ మీకు పీస్ఫుల్ ల్యాండ్ ఇచ్చే బాధ్యత అయితే మా శ్రీధర్ ప్రాపర్టీస్ తరపు నుంచి, మా ఫార్మ్ క్లబ్ నుంచి నేను ప్రామిస్ చేయగలుగుతాను. ఏదో మేము కూడా నువ్వు చేసిన ఫామ్ ల్యాండ్ కూడా చూసాం యూట్యూబ్లో. అవునండి. చూస్తే ఆనెస్ట్గా ఉండి చాలా జెన్యూన్ గాను ఆ ప్లేస్కి వెళ్తే నాకు శాంతి పడుద్దని ఫీల్ ఉంది. అందుకని యాక్చువల్ ఆ ఉద్దేశంతో నిజంగా మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. మనం పొద్దుకులు స్వార్థంతో జీవించకుండా అప్పుడప్పుడు కూడా నిస్వార్థంతో జీవితే బాగుండదని మాకు. సూపర్ మ్యామ్. కానీ అది నీలో ఉందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ ధ్యానం తర్వాత ఏమన్నా ఇలా 2 రాష్ట్రాలు నరకదారి చేయాలని కానీ, ఇప్పుడు మీరు ప్రకృతి ఆశ్రమం పెట్టాలని కానీ, ఇవన్నీ ధ్యానం ద్వారా తర్వాత వచ్చినాయి. నేచర్ కనెక్ట్ అయినప్పుడు నేచర్ మాట్లాడుతుంది మనతోటి, ప్రకృతి మాట్లాడుద్ది. చాలు నీకు ఇచ్చిన చాలు, నీకు ఇంతవరకు నీకు ఎక్కువ చెవులు పిండుతా నిన్ను. వాయిస్ ఎన్నో వాయిస్ వస్తుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండు, మనుషులను అందరూ సమానంగా చూడు, వాడు ఎక్కువ తక్కువ అని కూడా ఆపాంతం చూడబాక, నేను కావాలంటే
అందరు నువ్వు ప్రజల్లో కొట్టుకులాడితే నువ్వు చూడు, నాకు అవసరం లేదు. నా పక్కన కావాలంటే ఇవన్నీ రూల్స్ పెడతాడు భగవంతుడు. అందుకే ఆయన దగ్గర చాలా మంది వెళ్ళరు. అదే కష్టమైన ఆయన దగ్గరికి వెళ్తాం మేము. భగవంతుడి సృష్టిలో ఒక అద్భుతం అయితే నేను ప్రత్యక్షంగా చూడగలిగింది ఏంటంటే మాస్టర్, 2 శరీరాలు ఇచ్చి ఒక ఆత్మ ఇచ్చాడు చూసారా? అలాగా, థ్యాంక్ యూ. అది ఎంత గొప్ప విషయం. ఆహ్, ఒక ఒక అన్నదమ్ముల మధ్య లేదంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్స్ గాడ్, మంచి అద్భుతంగా మమ్మల్ని డిజైన్ చేశాడు భగవంతుడు. ఇది మా గొప్పతనం కాదు, ఇది ఇంతకుముందు ఆయన మేమేమనుకున్నామంటే డిజైన్ బట్టి ప్రోగ్రామ్. ఊర్లో గేదెలు మేకలు కాసులు ఇదంతా వచ్చింది, క్రెడిట్ నాదే అని కొంచెం అట్లా కాళ్ళు ఎగరేసాం. లోపలికి వెళ్ళినాక పటా ముట్టిగా ఎగరేసాడు. మొత్తం ఆయన డిజైనింగ్. గాడిదే నా పేరు చెప్పుకొని నువ్వు ఇన్ని చేసి నువ్వంటావా? సారీ ఇక నా అన్నయ్య అంతా నీదే. మా ఆడియో ఫంక్షన్లో పొగుడుతుంటారు, రామలక్ష్మణులు సూపర్ ఫైట్లు చేశాను అనగానే ఇద్దరు వాళ్ళ చూస్తాం. క్రెడిట్ నీది. అందుకని భగవంతుడి చేతిలో సీబిరిపల్లి లాంటి వాళ్ళు మనది ఏం లేదు. మనం కానీ ఆయన కొన్ని ఫేవర్ నడుచుకుంటే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడు. కానీ నేనే అంటే నీ ఇష్టమే అంటాడు. గొప్ప విషయం ఏంటంటే ఆ పంచభూతాలతో కలడం వల్ల మీ ఎమోషన్స్, ఈగోస్ అయితే గ్యారంటీగా బ్యాలెన్స్ అయిపోయినాయి మాస్టర్. అదైతే తెలుస్తుంది మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉంటే. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్లో ఉన్నాయి, మీ ఈగో బ్యాలెన్స్లో ఉంది. మీరెప్పుడూ ఇలాగే ఎంతే అద్భుతంగా ఉంటూ ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ. చూస్తున్నా నా ప్రేక్షక దేవుళ్ళందరికీ ఏదో తెలిసో తెలియక మా శ్రీధర్తో నువ్వు ఎక్స్ట్రా మాట్లాడి ఉంటే మీ పెద్ద మనసుతోటి మమ్మల్ని క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం. ఎందుకంటే మేము అంత చదువుకున్న వాళ్ళు కాబట్టి ఒక మాట అటు ఇటు రావచ్చు పాపం. కాబట్టి మేము ఇంక చెప్పేది ఏంటంటే మేస్టులందరూ కూడా శ్రీధర్ మాకు, మేము ఫైట్ మాస్టర్ అయిన కాడ నుంచి ఆయన హీరో ఇయర్స్ కాడ నుంచి మాకు బాగా తెలుసు. మధ్య మధ్యలో కలుసుకొని ఉంటాము. మంచి మంచి మనుషుల్లో ఎవరంటే మాకు తెలిసిన ఒక మంచి మనిషి శ్రీధర్. ఆ మాటలో స్వార్థం ఉండదు, చెబితే కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా శ్రీధర్ మీ మంచి వెంచర్ గురించి, మంచి ఫార్ములా గురించి చెప్పినప్పుడు మీరు ధైర్యంగా మోతారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా మాటల నుంచి వచ్చిందంటే కొద్దిగా నిజం ఉంటుందని మీరు నమ్ముతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీ మాట నా మీద బాధ్యత పెంచింది మాస్టర్. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత రేపొద్దున నేను ఏదైనా వెంచర్ని సరిగ్గా ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఉన్న లోతుపాతులు సరిగ్గా పరిశీలించకుండా చెప్పడానికి నాకు కూడా భయం. ఎందుకంటే రామలక్ష్మణ మాస్టర్ చెప్పారు నా గురించి అని. సో అది నేను బాధ్యతగా తీసుకుంటాను. ఎందువల్లంటేనమ్మా, మంచి నేర్చుకుంటా పోతే ఒకరోజు పెద్ద మంచి అవుద్ది. మంచి అని తెలుసు అంత హైట్గా ఉంటావు. చెడుని పెంచుకుంటా పోతే ఒకరోజు తుంచేస్తుంది, కింద పడతావు, గ్రౌండ్ పడతావు. కాబట్టి మంచిని పట్టుకో, మంచి మాట్లాడు, మంచి చూడు. 10 మందికి మంచి కావాలని కోరుకుంటే ఈరోజు నీకు అపజయం ఉండదు, నీ ఈజీమే. కాబట్టి నువ్వు నడుతున్న ఈజీ వైపు. మీ బ్లెస్సింగ్స్ ఎందుకంటే మాస్టర్ మీ ఆలోచనలో స్వచ్ఛత, మాటలో స్వచ్ఛత, చేసే పనిలో స్వచ్ఛత. ఇంత స్వచ్ఛంగా మీరు నన్ను ఆశీర్వదించినప్పుడు డెఫినెట్గా నేను ఏదో అంటే మేము ట్రావెల్ అవుతున్నా కదా నీతోటి, చాలా రోజులు అవుతున్నాం. మనం ఎప్పుడు చూసినా కానీ నవ్వు, పరిచయం, మాట్లాడి విధానం, నీ బిహేవింగ్స్ అంతా కూడా మేము నోట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ నోట్ చేసిన మాటే ఇది. అదండి ఈ కలియుగ రామలక్ష్మణుల కథ. ఇలాంటి అర్బన్ ఫార్మర్స్ కథల్ని మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ కథలో మీరు ఉండాలని, మీ కథ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఫార్మ్ క్లబ్ బై శ్రీధర్ ప్రాపర్టీస్. సైనింగ్ ఆఫ్ జి. శ్రీధర్ రెడ్డి.